సో అన్నెసెసరీగా స్ట్రెస్ తీసుకుని టెన్షన్ పడే బదులు మనం ఏం చెయ్యాలి, సేఫ్గా ఉండడానికి మన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. అండ్ మనం చూస్తున్న రిపోర్ట్స్ కంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ హెచ్ఎంపివి కేసెసే ఉండొచ్చు మన మధ్యలో. కానీ ఎందుకు తెలియదు అని అంటే కామన్గా ఈ వైరసెస్కి మనం టెస్ట్ చేయము. అండ్ ఇండియాలో వైరల్ ప్యానెల్ టెస్టింగ్ కూడా అందరికీ అందుబాటులో ఉండదు. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ హెచ్ఎంపివి, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ ఇలాంటివి ఎలా స్ప్రెడ్ అవుతాయి? డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా, దగ్గు జలుబు ఉన్నప్పుడు ఆ నోటి నుంచి పడే తుంపర్ల ద్వారా, క్లోజ్ కాంటాక్ట్లో ఉండడం, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండడం, ఇలాంటి వాటి వల్ల చాలా కామన్గా స్ప్రెడ్ అవుతుంది.